స్పెషల్లీ ఇక్కడ మన వాటర్ వర్క్స్ బాలరాజు వాళ్ళ ఇద్దరు కొడుకులు और మన రవీణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ और అపర్ణ గారు, సంజయ్ గారు. సో వీళ్ళందరూ చాలా దీనికి కృషి చేస్తే ఈ రకంగా అయింది. అంటే ఒక కార్యక్రమం చేయాలంటే మన గుడి మెంబర్స్ ఉండాలి. ఆ మెంబర్స్ వీళ్ళు యాక్టివ్ పర్సన్స్, చాలా యాక్టివ్ పర్సన్స్ చూడొచ్చు మీరు. ఇందులో మనం చెప్పుకునేది మెయిన్ పంతులు గారు ఎంత మంచి అలంకరణ చేసారు మీరు చూసిరొచ్చు. ప్రతి ఫోటో, ప్రతి వీడియో అమ్మవారిని అలంకరణ ఎంత అద్భుతంగా చేసిందంటే దానికి మనం పంతులు గారికి రుణపడి ఉండాలి, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అమ్మవారు చేయించుకుంది. అఫ్కోర్స్ అమ్మ దయలేని, అమ్మ ఆశీర్వాదం లేని ఎవరేం చేయలేము. స్పెషల్లీ కష్టపడ్డ గ్రూప్లో ఇతను స్పెషల్లీ మన లడ్డు చాలా అమ్మవారికి పూజలలో చాలా పగలు రాత్రి అనుకోకుండా ప్రతి దాంట్లో పొద్దుగల 3 గంటల దాకా 2 గంటల దాకా స్పెషల్లీ యాక్టివ్గా ఉండి చాలా అమ్మవారికి సేవలో పాల్గొన్నాడు. సో రెడ్డి గారికి చాలా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ మనము అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అది స్పెషల్లీ యాక్టివ్ మెంబర్స్ అపర్ణ గారు, ఎస్పెషల్లీ అపర్ణ చాలా అమ్మవారికి సేవలో పాల్గొంది. ఎందుకంటే అందరూ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. యాక్టివ్ పర్సన్గా అపర్ణ గారు ఆల్సో చాలా అద్భుతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మనం చెప్పొచ్చు ఈ ఏజ్లో వనజ గారు చాలా అద్భుతంగా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారికి రాత్రి అనేక పగలనక అంటే చాలా అద్భుతంగా అందరి కృషితోనే అమ్మవారి ఈ 11 రోజులు చాలా అద్భుతంగా అయినాయి. అద్భుతంగా చేసిన వారిలో వీళ్ళు వనజ గారు, అపర్ణ గారు, రోహిణి గారు చాలా అద్భుతంగా ఈ సేవలో పాల్గొని వారు అమ్మవారి పూజలు సక్సెస్ చేసిర్రు, ఘనంగా జరిగినాయి. సో వీళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి కూడా. సో ముందుకు ఇంకా చాలా అద్భుతంగా చేస్తాము. సో ఈ ఫస్ట్ ఇయరే చాలా అద్భుతంగా అయింది. వీళ్ళందరూ కృషితోనే అయింది. అది మనము చూస్తూనే ఉన్నాము. ప్రతి అలంకరణలో ఎంత కష్టం ఉంటుంది, ఆ కష్టము వీళ్ళే కష్టాలు పడ్డారు అమ్మవారి సేవలో. సో వీళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. శ్రీ మాతా నిమిషాంబాకి, శ్రీ మాతా నిమిషాంబాకి, శ్రీ మాతా నిమిషాంబాకి. సంజయ్ గారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇక్కడ ప్రజెంట్ లేకున్నా బ్యాక్ సైడ్ నుంచి చాలా అమ్మవారి సేవలో చాలా అద్భుతంగా పాల్గొన్నారు. మీకు తెలియదేమని సంజయ్ గారు అమ్మవారి కూడా ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. సో ఇంకా చెప్పుకోవాలంటే మన బాలరాజు గారు అమ్మవారి సేవలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా స్టిల్ కంటిన్యూ పాల్గొంటున్నారు. అమ్మవారి సేవలు ఎప్పుడు ముందుకు వస్తారు. సో బాలరాజు గారు చెప్పినట్టు అమ్మవారి సేవలు చాలా ముందు ఉండి, ఎందుకంటే దగ్గరలో ఉండేది బాలరాజు గారే, రవి గారు. సో బాలరాజు గారు ఈసారి చాలా అద్భుతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గత ఇవాళ 11వ 12వ రోజు స్టిల్ నౌ ఈ టైం వరకు మన అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకు ఉండగాక. ఏమింది రవి గారివి చాలా కృషి అమ్మవారి పూజలో కానీ, గుడి కట్టడంలో కానీ, అమ్మవారిని ఇందాక తీసుకురావడం కానీ అందరు మెంబర్స్ ముందుకు వచ్చి చేస్తారు. ఎస్పెషల్లీ రవి గారు చాలా అద్భుతంగా ఇక్కడ గుడిలో అమ్మవారి సేవలో ప్రతిరోజు ఇక్కడే ఉంటారు. వారు అమ్మవారి సేవలో ఎప్పుడూ పాల్గొంటారు.